ఒకసారి చాలా పేదవాడు బుద్ధుని వద్దకు వచ్చి, నేను ఎందుకు పేదవాణ్ణి అని అడిగాడు. దానికి సమాధానంగా బుద్ధుడు, మీరు ఎందుకు పేదవారు అంటే, ఎటువంటి ఔదార్యమూ కలిగిలేరు మరియు దానధర్మాలు చెయ్యరు కాబట్టి అని సమాధానమిచ్చాడు. నేను ఇతరులకు దానం చెయ్యడానికి నా వద్ద ఏమున్నది అని ఆ పేదవాడి తిరుగు ప్రశ్న. అప్పుడు బుద్ధుడు, మీరు ఇతరులతో పంచుకోగల 5 నిధులు కలిగి ఉన్నారు. మొదటిది మీ ముఖం. మీరు ఇతరులతో మీ ఆనందాలను అనగా నవ్వులను పంచుకోవచ్చు. ఇది ఉచితం, ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండవది మీ కళ్ళు. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. నిజం, మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా చేయండి. మూడవది మీ నోరు. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలను చెప్పవచ్చు. మంచిని చర్చించండి, వాటిని విలువైనదిగా భావించండి. దాంతో ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి. నాల్గవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. అలాగే మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి సహాయం చేయగలరు. సహాయం చేయడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వోత్తమమైనది. ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ 10 మందికి సహాయపడుతూ ఈ జన్మను చరితార్థం చేసుకోవచ్చు అని బుద్ధుడు సెలవిచ్చాడు. బుద్ధం శరణం గచ్ఛామి. కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.